వచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు కూడి వచ్చిన సేవకులకు సేవకురాండ్లకు విశ్వాసులకు నా వందనాలండి. దేవుడు గత సంవత్సరం మీ కుటుంబం నుండి ఈ రోజు వరకు దేవుడు ఎంతగానో నాకు, నా కుటుంబానికి, నా భర్తకి, ఆత్మీయ తల్లిదండ్రులకి ఎంతగానో కాపుదలు ఇచ్చాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఆరాధనకు కావాల్సిన ధన సాయం దేవుడు సమృద్ధిగా సిద్ధపరిస్తే నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు ఎటువంటి లోటు లేకుండా దేవుడు ఎంతగానో సమృద్ధిగా సిద్ధపరిచాడండి. మరొక సాక్ష్యం ఏంటంటే, నా భర్తకు మంచి ఆరోగ్యం ఉండి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సేవలో వాడుకుంటే నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు ఎంతగానో ఆయన యొక్క పరిచర్యలో వాడుకుంటున్నారండి. మరొక సాక్ష్యం ఏంటంటే, మంచి వాతావరణం ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుందాం అనుకున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు ఎంతగానో మంచి వాతావరణం ఇచ్చాడండి. నా భర్తకు మంచి ఆరోగ్యం ఉండాలని మీ అందరిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరొకటి ఏంటంటే, దేవుడు నాకు మంచి భర్తని ఇచ్చాడండి, మంచి కుటుంబాన్ని ఇచ్చాడండి. ఎందుకంటే దేవుడు నా భర్త ద్వారా నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ టైంలోనే కానీ ఇప్పుడు నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. నా భర్తకుండే విశ్వాసం చాలా గొప్పదండి. ఎందుకంటే నేనైనా ఎప్పుడైనా అవిశ్వాస పడతానేమో కానీ ఆయన మాత్రం ఎటువంటి విషయాల్లో కూడా అధైర్యపడకుండా దేవుడి మీద ఆనుకుంటాడండి. ఎందుకంటే ఆయన గత జీవితంలో ఆ శ్రమలు అనుభవించబట్టి దేవుడు ఈరోజు ఇంత ఘనతని, ఇంత పేరుని ఆయనకి ఇస్తున్నాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి. ఎంతగానో ఎన్నో శ్రమలు పడ్డారండి ఆ యొక్క జీవితంలో ఉన్నప్పుడు. కానీ దేవుడు ఈనాడు మార్చి ఎంతగానో ఆయన నా మహిమార్థమే ఎంతగానో నా భర్తను వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి. మరొక సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితంలో మంచి భర్తనిచ్చాడండి. ఇటువంటి భర్త ఎవరికి దొరకరు. ఎందుకంటే అర్థం చేసుకునే విషయంలోనే కానీ ఆయన మాట్లాడే విషయంలో కూడా ఎంతగానో ప్రేమతో నాతో మాట్లాడతారండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి. రానున్న రోజుల యొక్క ఆరాధన ఇంకా ఘనంగా జరగాలని ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఆత్మీయ తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయండి. వారు చేస్తున్న ఉపవాసాల్లో దేవుడు శక్తిని బలమును ఇవ్వాలని ప్రార్థన చేయండి. నా భర్తకి మంచి ఆరోగ్యం ఉండాలని, సేవలో బహుబలంగా వాడబడాలని, మిల్కీకి మంచి ఆరోగ్యం ఉండాలని, దేవుడు నాకు మంచి మగబిడ్డను అనుగ్రహించాలని మీ అందరూ ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు.